నా తమ్మని అరెస్ట్ చేయించిన తర్వాత కనిపించకుండా పోయింది. లహరి కోసం నా తమ్మ వెతుకుతున్నాడు. లహరి దొరకగానే వారసుడు కూడా దొరుకుతాడు. వెన్నుపోటు పొడిచి అప్పాని వెనక నుంచి తన్ని నన్ను దెబ్బ కొట్టింది తమ్మ. గాయత్రిని కిడ్నాప్ చేసావా? అవును. మూడో మనిషికి తెలియని ప్లేస్లో పెట్టాను. నరమానవులు ధైర్యం చేసి వెళ్ళలేని ప్రదేశంలో పెట్టాను. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలో పెట్టాను. మంత్రాలతోనూ తంత్రాలతోనూ మాయలతోనూ తెలుసుకోలేని రహస్యమైన ప్లేస్లో దాచేశాను. ఎవరూ కనిపెట్టలేని, ఎవరూ ఛేదించలేని రహస్య స్థావరంలో నా బంగారాన్ని భద్రంగా దాచేశాను. ఇక నా గాయత్రిని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. గాయత్రి నాది. గాయత్రి నా సొంతం. ఎక్కడ దాచావో నాకు కూడా చెప్పవా కిరణ్? చెప్పను. ఇంకొక విషయం, గాయత్రిని నేనే కిడ్నాప్ చేశానన్న విషయం ఎవరితో అయినా చెప్పావంటే నా గురించి తెలుసుగా. తెలుసు తెలుసు. బీ కేర్ఫుల్. వామ్మో, వీడి మాటలు వింటుంటే నాకే భయంగా ఉంది. మరి దాని పరిస్థితి ఏంటో? ఆ బుల్లిరాజుగాడిని ట్యాంక్లో దాచినట్టు దాన్నెక్కడ దాచాడు? అది ఎంత టార్చర్ అనుభవిస్తుందో. అది అనుభవించే టార్చర్ నేను చూస్తేనే కదా నాకు ఆనందం. ఆ అవకాశం లేకుండా చేశాడు. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అన్నాడు. రేపు పొరపాటున వాళ్ళలో ఉన్న విలన్ కిరణ్ దూరమయ్యి ప్రేమించే కిరణ్ మిగిలిపోయాడంటే గాయత్రి ఉన్న ప్రదేశం ఎవరికి తెలుస్తుంది? చివరికి వాడికి కూడా తెలీదే. అసలు గాయత్రే ఉండదు. ఐ లవ్ యూ గాయత్రి. ప్రెజెంట్ మేము అడ్రస్లో లేవండి. ఆ ఇల్లు ఖాళీ చేసాం, అందుకే చెప్తున్నాను. ఇప్పుడున్న అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఏంటి అడ్రస్ ఎవరికి చెప్పి కొంపలు ముంచబోతున్నావు తల్లి? 1 minute. వదినా, పాస్పోర్ట్ వీసా కొరియర్లో రావాలంటే ఈ అడ్రస్ ఇవ్వాలి కదా. వాళ్ళకి చెప్తున్నాను, కంగారు పడుకు, సరేనా? వాళ్ళకా? ఇచ్చి త్వరగా పంపించమని చెప్పు. యా, ప్లీజ్ రైట్ డౌన్. ఏ కన్నయ్య, రేపటికల్లా వీసా వచ్చేస్తుందిరా కన్నయ్య. వీసా వచ్చిందంటే ఇక వెంటనే నా ప్రయాణం. నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలి.
ఎక్కడుందిరా మీ అమ్మ? ఉం? నిన్ను మీ అమ్మ చేతిలో పెట్టకుండానే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మనసుకి చాలా బాధగా ఉంది. నేను వెళ్ళటానికి ఇంకా కొన్ని గంటల టైమే ఉంది. చివరి నిమిషంలోనైనా మీ అమ్మ వచ్చి నిన్ను తీసుకువెళ్ళిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ వీడితో ముచ్చట్లేంటి? వీడితో మాట్లాడుకో, నీ మనసు మార్చేస్తాడు. మాటలు రాని పసివాడొద్దునా? వీడికి ఇంకా మాటలు రావు కాబట్టి బతికిపోయాను. లేదంటే నువ్వు అమెరికా వెళ్ళొద్దని చెప్పేవాడు. నువ్వెక్కడలేని ప్రేమలు వలకబోసేసి ఉండిపోయేదానివి. వీడి వల్ల నా పెళ్ళి ఆగిపోయినా, మన ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సులు జరిగినా వీడిని వదులుకోలేకపోతున్నాను. ఏ జన్మలోనో వీడికి నాకు ఏదో బంధం ఉందనిపిస్తుంది. పుట్టిన కొన్ని రోజులకే తల్లికి దూరమై నాకు దగ్గరయ్యాడు. నేను అమెరికా వెళ్ళినా సరే నా ఆలోచన అంతా ఇక్కడే ఉంటుంది. నా బెంగంతా వీడి మీదే ఉంటుంది. ఎవరికో పుట్టినోడి మీదే ఇంత ప్రేమ చూపిస్తున్నావు. నీ కడుపున పుట్టినవాడయ్యుంటే ఇంకెన్ని త్యాగాలు చేసేదానివో. నువ్వెట్టి పరిస్థితుల్లోనూ అమెరికా వెళ్ళిపోతావనే ఆశతో ధైర్యంగా ప్రశాంతంగా ఉన్నాను. నువ్వు వీడి గురించి ఎక్కువ ఆలోచించి నా గుండెల్లో రైళ్లు పరిగెత్తించుకో. నీకు దండం పెడతాను. అయినా వీడి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను కదా. నీకంటే బాగా చూసుకుంటాను. వీళ్ళమ్మకు వీలైనంత త్వరగా అప్పగించి నీకు ఫోన్ చేస్తాను. దయచేసి నీ మనసు నిలకడగా ఉంచుకో లహరి. బాధ్యతగానే కాదొదినా, ప్రేమగా చూసుకో. నీ కన్న బిడ్డలా చూసుకో. చిన్నతనంలో అమ్మతనం ప్రతి బిడ్డకి ఒక వరం. ఆ వరానికి వీడు దూరమయ్యాడు. అందుకే అమ్మ ప్రేమని సంపూర్ణంగా అందివ్వలేకపోయినా అమ్మలాగే చూసుకోవాలి. వీడిని అమ్మ దగ్గరికి చేర్చలేకపోయినా ఎంతో ప్రేమతో చూసుకున్నాను. నువ్వు కూడా నాలాగే ప్రేమతో చూసుకుంటావనే నమ్మకంతో నీకిస్తున్నాను. తీసుకోవద్దునా? ఇప్పుడే అమెరికా వెళ్ళిపోతున్నట్టు ఈ అప్పగింతలేంటి? నా ఒడినా అమ్మ ఒడి అనుకుంటున్నాడు. నేను దూరమైతే తట్టుకోలేడు. అందుకే నేను వెళ్లేలోపు వీడు నీకు బాగా దగ్గరైపోవాలి. అయ్యో రామ, నీ దగ్గర కంటే నా దగ్గరే బావుంటాడని చెప్తున్నాను కదా. వీడి గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు. రే కన్నయ్య, మీ అమ్మ వచ్చేంత వరకు మా వద్దినే నీకమ్మ. సరేనా? ఏమండి, ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకుంటామా. 8294 98485 552. లారీ, తొందరగా లిఫ్ట్ చేయి లారీ. హలో హలో లారీ, నేను శ్వేతని. ఎవరండి?
అదే నీకు బాబు నుంచాను కదా ఆ శ్వేతని. రాంగ్ నెంబర్ అండి. హలో. ఓ 939245 939245 తర్వాత అబ్బా 939245 ఏమండి? చెప్పండి. లహరి వాళ్ళ ఇల్లు ఎక్కడండి? ఏ లహరి అండి? అది స్ట్రీట్ పేరు గాని ఇంటి నెంబర్ గాని తెలుసా? సరిగ్గా గుర్తులేవండి. అవి తెలియనప్పుడు ఎలా చెప్పగలమండి? Eight dash 3 dash 2 8 dash 3 dash 228 oblique A oblique 11. Yes, correct. లహరి గారు, లహరి గారు, లహరి, లహరి, లహరి.
చీటికి మాటికి పుట్టింటికి ఫోన్ చేస్తే అలాగే నువ్వే అర్థం చేసుకోవాలి. సరే ఉంటా. ఎవరమ్మా నువ్వు? ఇది లహరి వాళ్ళ ఇల్లే కదండి? అవును. ఇంట్లో ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళారండి? నువ్వెవరమ్మా? వాళ్ళకు అప్పిచ్చిందానివా? కాదండి, నా బిడ్డనిచ్చాను. ఏంటి? అవునండి, చాలా రోజుల క్రితం నేను ఒక ప్రమాదంలో ఉండి నా బిడ్డని లహరి చేతికిచ్చాను. వాడు నీ బిడ్డ? ఇన్ని రోజుల తర్వాత బయటపడి ఇప్పుడు నా కొడుకు కోసం వచ్చాను. కానీ చూస్తే ఇంట్లో ఎవరూ లేరు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసా? అప్పుల బాధ భరించలేక ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. వాళ్ళ దగ్గర నా బిడ్డ ఉన్నాడా అండి? నేను చూసినప్పుడైతే ఉన్నాడు. మరి ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో పాటు తీసుకెళ్లారో ఎక్కడైనా వదిలేశారో ఎవరికి తెలుసమ్మా? ఆ బిడ్డ వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలే. వాళ్ళు ఎక్కడున్నారో ఎలా తెలుసుకోవాలండి? నేను కూడా వాళ్ళ కోసం వెతుకుతున్నానమ్మా. నాకు 2 తవ్వల కందిపప్పు బాగే ఉన్నారు. గొప్పలకు పోయి పెళ్లి చేయాలనుకుని అప్పుల పాలయ్యారు. కిరణ్ 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 ఎక్కడున్నారు? ఎవరైనా వచ్చి కాపాడండి.
ఎక్కడికి తమ్మా? చెప్తాను రాక. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? చూశానండి.